రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో అరవ శ్రీధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 318 సబ్సెక్షన్ 2, 318(4), 351 సబ్సెక్షన్ 2 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక తన మీద పెట్టిన కేసుపై రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ కూడా వ్యక్తిగతమని, పార్టీపై రుద్దాల్సిన పని లేదన్నారు శ్రీధర్. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు అరవ శ్రీధర్. ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను, నేను ఎదుర్కొంటాను. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళకి క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తారో అదేవిధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. సార్ మీ అసెంబ్లీ వీడియో నిజమా కాదా? అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేయడం నిజమా కాదని మీరు చూశారు. దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను, ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాతే మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను.